తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై అప్పటి డీఎస్పీ టీటీడీ గో సంరక్షణశాల డైరెక్టర్పై క్రిమినల్ చర్యలకు జస్టిస్ సత్యనారాయణమూర్తి కమిషన్ సిఫార్సు చేసింది. డీఎస్పీ రమణకుమార్ గేటు తెరవడం తొక్కిసలాటకు దారితీసిందని, 5గురి మృతికి కారణమై అనేక మంది గాయాల బారిన పడాల్సి వచ్చింది అని నివేదించింది. ఈ నెల 10న కమిషన్ సమర్పించిన నివేదిక గురువారం కేబినెట్ ఎదుటకు వచ్చింది. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు అప్పటి డీఎస్పీ రమణకుమార్, టీటీడీ గో సంరక్షణశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డి పూర్తి బాధ్యులని ఈ ఘటనపై విచారణ జరిపిన విశ్రాంత న్యాయమూర్తి ఎం సత్యనారాయణమూర్తి కమిషన్ తేల్చింది. వారిద్దరిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది. నాటి తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడికి కమిషన్ క్లీన్ చీట్ ఇచ్చింది. టీటీడీ జేఈఓ గౌతమి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సాధారణ పరిపాలనా శాఖ పరిశీలించాలని సూచించింది. టికెట్ల జారీ కేంద్రం నిర్వహణ పూర్తి బాధ్యత లేకపోయినా జేఈఓగా గౌతమి పర్యవేక్షించాలని, కానీ అలా చేయలేదని, ఆమె పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపించిందని కమిషన్ గుర్తించింది. తిరుపతి రామానాయుడు హైస్కూల్లో ఏర్పాటు చేసిన టికెట్ల జారీ కేంద్రంలో క్యూలైన్ల నిర్వహణ, శాంతి భద్రతల పరిస్థితిని నియంత్రించేందుకు డీఎస్పీ రమణకుమార్ కు బాధ్యత అప్పగించారు. మధ్యాహ్నం 2 గంటలకు రావాల్సిన ఆయన సాయంత్రం వచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కమిషన్, జనం మధ్యలో ఉన్న వృద్ధురాలని బయటకు పంపేందుకు డీఎస్పీ గేటు తీశారని తెలిపింది. ఆ గేటును తెరిచే ముందు ఆమెను పంపాక గేటును మూసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని నివేదికలో పేర్కొంది. బ్లాకుల వారీగా యాత్రికులను టికెట్ కౌంటర్ల వద్దకు పంపేందుకు ఇన్స్పెక్టర్లు పార్కులోకి వచ్చారని, వారెవరికీ చెప్పకుండా డీఎస్పీ రమణకుమార్ గేటు తెరవడం తొక్కిసలాటకు దారితీసిందని, 5గురి మృతికి కారణమైందని నివేదికలో పేర్కొన్నారు. అనేక మంది గాయాల బారిన పడాల్సి వచ్చిందని కమిషన్ నివేదించింది. టోకెన్ జారీ కేంద్రం మొత్తానికి ఇన్ఛార్జిగా హరనాథ్ రెడ్డిని నియమిస్తే తనను తాను టోకెన్ జారీ కౌంటర్ల వద్దకే పరిమితం చేసుకున్నారని, కేంద్రం మొత్తానికి ఇన్ఛార్జిగా నియమితులై ఇలా చేయడం నిర్లక్ష్యమే అని కమిషన్ తేల్చింది. టీటీడీ, పోలీసులు, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ తీసుకున్న చర్యల పట్ల కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. రమణకుమార్, హరనాథ్ రెడ్డి నిర్లక్ష్యమే దుర్ఘటనకు కారణమని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కొన్ని సూచనలు చేసింది. తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత కోసం ఇంకా మెరుగైన చర్యలు ఎలా తీసుకోవచ్చనే అంశాలను కొన్నింటిని ప్రస్తావించినట్లు తెలిసింది.